వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను మీకు చాలా రకాలైన వంటలు చూపిస్తాను. ఇది గోంగూర. ఇది ఆంధ్ర వాళ్ళకి చాలా ఇష్టమైన పచ్చడి. తర్వాత ఇది పులిహోర. ఇది చింతపండు లెమన్తో చేస్తారు. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇంకా వావ్, ఇది రైతా. దీన్ని పెరుగుతో చేస్తారు. ఇది వెజిటబుల్ బిర్యానీకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇది వంకాయ మామిడికాయ కూర. ఇది అనివితికి ఇది అందరికీ చాలా ఇష్టమైన కూర. ఇంకా ఇది ఫ్రై గోబీ 65. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోబీ. ఇది మీ అందరికీ తెలిసిందే వైట్ రైస్. ప్రతి ఒక్కరు ప్రతి పూట దీనికోసమే కష్టపడేది, ఇది తినడానికే కష్టపడేది. పప్పు. మన తెలుగు ఇళ్లలో పప్పు లేకుండా అసలు భోజనం అనేది ఉండదు. అన్నంతో ఈ పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. ఇది సాంబార్. ఈ సాంబార్ అనేది మన తెలుగు వాళ్ళల్లో చాలా ప్రతి ఇంట్లో ప్రతి పూట చేసుకునేది. రసం. ఈ సాంబారు రసం అనేది చాలా ప్రతి ఇంట్లో కామన్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ నాకైతే ఈ రసం అయితే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఇష్టం. ఇది మా విఖ్యాతికి అయితే చాలా ఫేవరెట్. ఐ థింక్ మీరు కూడా ట్రై చేస్తే మీరు కూడా ఫేవరెట్ అయిపోతారు దీనికి. పెరుగు. మనకి సహజంగా మన తెలుగు వంటకాలలో అన్ని తినిన తర్వాత లాస్ట్లో పెరుగుతో తింటారు. ఇది మన సాంప్రదాయకమైన ఫుడ్. మన భోజనం పెరుగుతో ముగించాలి. ఈ పెరుగులోకి ఈ ఉప్పు మిరకాయ వేసుకుని తింటుంది. నా సామిరంగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది పికిలు. అఫ్కోర్స్ ఉప్పిరపకాయ దాంతోపాటు ఈ పికిల్ చేసుకొని తింటే పెరుగన్నం చాలా రుచికరంగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీరు మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.